హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. అండ్ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే ప్రమోట్ చేయడం జరిగిందో చాలా దారుణాలు అయితే జరిగాయి. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది అమాయకులు కూడా దీనికి బలైపోయారు. సజ్జనార్ గారు ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్ అనేవి పర్మిషన్ ఇచ్చినా, దాన్ని ప్రమోట్ చేసినా లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి 1 by 1 మారుతూ వచ్చారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. అండ్ దీనికి సంబంధించి తాజాగా హర్ష సాయిని కూడా అరెస్ట్ చేస్తారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పటి వరకు అరెస్ట్లో జరిగిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు చేసిన వీడియోలు అవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయము, సారీ అంటూ వీడియోలు పెట్టారు. అండ్ ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు హర్ష సాయిని మళ్ళీ అరెస్ట్ చేస్తారా అని ఒక వార్త వినిపిస్తుంది. మీరేమంటారు? ఏదైనా ముందుగా మనం సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అసలు ఆయన డిపార్ట్మెంట్ కాదు ఇది. అవును, ఆయన ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు, ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయనకి వీటి సంగతి ఎందుకు అని ఎవరైనా అనొచ్చు, కానీ ఆయన ఒక సామాజిక బాధ్యతతోటి ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం మొదలెట్టారు. మాట్లాడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొదటగా లోకల్ బాయ్ నాని గురించి మాట్లాడారు. తర్వాత ఈ భయ్యా సన్నీ యాదవ్ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు హర్ష సాయి గురించి మాట్లాడుతున్నారు. నా అన్వేషణ అనే అతను ఒక వీటి మీద వీడియోలు చేశారు. చేస్తే దాని ప్రకారంగా ఇంకా ఒక్కొక్కళ్ళు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళకైతే భయం లేదు. వాళ్ళకి భయం లేదు కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ ఇంతవరకు దొరకలేదు పోలీసులకి. సాక్షాత్తు ఎస్పీ కూడా చెప్పారు, మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదో మనకి తెలియదు. దొరకట్లేదా లేకపోతే దొరికినా చేయదలుచుకోలేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు లోకల్ బాయ్ నానినైతే అరెస్ట్ చేశారు. అలాగే ఇంకొక అతను ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అవతారం ఎత్తిన వాళ్ళు ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ఆ అమ్మాయికి నేను అవకాశాలు ఇస్తానని చెప్పి ఆవిడ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డ అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది మొన్ననే. ఇట్లా రకరకాల వివాదాల్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అనుకునే వాళ్ళు పడుతున్నారు వివాదాల్లో. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడైతే కాస్త గడబడి స్టార్ట్ అయిందో వెంటనే సురేఖావాణి కూతురు సుప్రీత ఆమె కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు తెలియక ఇచ్చాను అడ్వర్టైజ్మెంట్లు, నన్ను క్షమించండి అని. నువ్వు తెలియక ఇవ్వలేదమ్మా, వాళ్ళు డబ్బులు ఇస్తారని తెలిసి చేశావు. ఇది వాస్తవం. డబ్బులు ఇవ్వకుండా ఎవరన్నా మాట్లాడతారా? నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు అందుకు మాట్లాడలా, నువ్వు డబ్బులు తీసుకుని మాట్లాడావు. డబ్బులు తీసుకున్నప్పుడు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ అక్కర్లేదా? ఇప్పుడేంటి తెలివిగా ఒకవేళ నిజంగానే తనను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే కాపాడుకోవటం ఎట్లా అని ముందే హ్యాండ్సప్ చెప్పేసినట్టుంది. ఏం తెలియదు మీకు? చిన్న బట్టలు వేసుకుని పార్టీల్లో గంతులేయడం తెలీదా? మందు తాగటం తెలీదా? ఇద్దరు ఒకే సిగరెట్, తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే సిగరెట్ తాగటం తెలీదా? ఏం తెలియదు మీకు? ఏమీ తెలియకుండానే నీకు తెలీదు, మీ అమ్మకు తెలీదా? ఎవరు చెప్తారు వీళ్ళు చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టడానికి? అందుకని వీళ్ళు చెప్పిన మాటలే వినక్కర్లా. ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా సరే ఇచ్చిన ప్రతి వాళ్ళని అరెస్ట్ చెయ్యాల్సిందే. ఇందులో అసలు సెకండ్ థాట్ అక్కర్లేదు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. అయితే ఇది ఇలా నడుస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో సజ్జనార్ గారు మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే, హర్ష సాయి నేనంటూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నాకు 500 నుంచి 1000 కోట్లు ఇస్తానంటున్నారు ఏకంగా. అందుకే నేను చేస్తున్నాను. అదే నేను చేస్తే బాధ్యతగా చేస్తాను కాబట్టి నేను చేసినా తప్పు లేదు అని చెప్పి మాట్లాడడం
దాని గురించి కూడా నేను 4-5 సార్లు నేను వీడియోలో మాట్లాడా ఈ విషయం గురించి. ఇప్పుడు సజ్జనార్ గారు కూడా అదే ఇచ్చి, అంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో వీళ్ళు ఆలోచించండి. వాడు ఎంత బిజినెస్ చేస్తే ఎంత డబ్బులు వాడికి రాకపోతే అడ్వర్టైజ్మెంట్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు. ఈ డబ్బులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి ప్రాణాలు పోతే వస్తున్నాయి, ఎవరు నష్టపోతే వస్తున్నాయి ఈ డబ్బులు, ఎంతమంది అమాయకులు బలైపోతే వస్తున్నాయి ఈ డబ్బులు. కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. మరి ఇలా వచ్చిన డబ్బుని తీసుకుని వీళ్ళు యాడ్స్ చేసి ఇంకా కొంచెం ఆ బిజినెస్ని పెంచి ఇంకొంతమందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. పైగా ఆయన ఏం చెప్పారంటే, ఎవరైనా సరే ఇట్లాంటి ఏమన్నా రాగానే స్ట్రైకులు కొట్టండి, ఇది ఆగాలి, ఖచ్చితంగా ఇది ఆగాల్సిందే అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అంటే సామాన్య ప్రజలకు కూడా ఆయన ఒక రకంగా ఒక చిన్న ఛాలెంజ్ విసిరినట్టు అనమాట. అప్పట్లో రైస్ బకెట్ ఛాలెంజ్ అని, మొక్కలు నాటే ఛాలెంజ్ అని ఏవో ఛాలెంజ్లు వస్తూ ఉండే, అలాంటి ఛాలెంజే ఇది కూడా అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు చూశారనుకోండి, మీరు రిపోర్ట్ కొట్టేయండి, స్ట్రైక్ కొట్టేయండి. నేను చూశాననుకోండి, నేను కొట్టేయాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే చాలా లేకుండా పోతాయి అని, కొంతవరకు తగ్గుతాయి. ఇప్పుడు మనం స్ట్రైకులు కొట్టామనుకోండి, యూట్యూబ్ వాడు వాటిని ఖచ్చితంగా తీసేయాల్సిందేగా స్ట్రైకులు కొట్టినప్పుడు. అలా చెయ్యండి, ఇది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆయన మాట్లాడారు. అట్లా అయితే తప్పితే మనల్ని మనం రక్షించుకోలేము. అమాయకులైన వాళ్ళు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇది నిజమే కావాల్సు అనుకుంటున్నారు. ఇది డబ్బులు ఎవ్వరికీ రావు, ఊరికే అసలు రావు అని. ఇప్పుడు మనం పాప లలితా జ్యువెలరీ ఆయన కూడా గుర్తు చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు అని చెప్తుంటాడు ఆయన, కిరణ్ కుమార్. ఇది వాస్తవం. ఆయన చాలామంది ఆట పట్టిస్తారు, కానీ ఆయన చెప్పింది 100% కరెక్టు. డబ్బులు ఊరికే ఎట్లా వస్తాయి చెప్పండి? ఎవరు తెచ్చిస్తారు, ఎందుకు ఇస్తారు? ఏ ప్రయోజనం లేకుండా మనకి. అలా అందుకే ఈ లాటరీ టికెట్లు కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఈ క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, ఆన్లైన్ రమ్మీ కావచ్చు, ఇవన్నీ కూడా నిషేధంలో ఉన్న గేమ్స్ ఒక రకంగా. కానీ వాటిని ఏదో ఒక లోపాన్ని ఆసరాగా తీసుకుని, ఒక లూప్ హోల్ని తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిపైనే ఆడుతున్నారు. అందుకని ఇట్లాంటిది జరగకుండా ఉండాలి అంటే గనక వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అలాగే ముఖ్యంగా పోయినసారి ఒక సినిమా యాక్టర్ ఇచ్చిన కంప్లైంట్కి స్టేషన్కి కూడా హాజరు కాకోకుండా నాన్ బెయిలబుల్ ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు అతను. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని అప్పుడు బయటకు వచ్చాడు హర్షసాయి. అంటే ఎంత సిస్టమ్స్ని మేనేజ్ చేస్తున్నాడో చూడండి. నిజంగా పోలీసులు తలుచుకుంటే అక్కడ అతను ఎక్కడున్నాడో దొరకడా? కానీ అందరికీ మళ్ళీ వీడియోలు పంపిస్తున్నాడు. మన శేఖర్ భాషకే వస్తున్నాయి ఆ వీడియోలు. అంటే దొంగలందరూ ఈయనకే కాంటాక్ట్లో ఉంటారు కావచ్చు. పైగా ఈ మధ్య కౌశల్ ఆర్మీ అని ఎట్లయితే బిగ్ బాస్లో ఉండిందో, ఇప్పుడు శేఖర్ భాష ఆర్మీ కూడా తయారైనట్టుంది. శేఖర్ భాష పేరు ఎక్కడైనా ఎత్తితే చాలు బూతులు తిట్టేస్తున్నారు వీడియోల కింద. ఎందుకు అంత దొంగచాటుగా, ఎందుకు ధైర్యంగా ముందుకు వచ్చి కూడా మాట్లాడొచ్చు శేఖర్ భాషకు అనుకూలంగా. మరి నేను అనేది ఏంటంటే, ఈ దొంగలందరూ ఈయనకే ఎందుకు కాంటాక్ట్లో ఉంటున్నారు అనేది నా ప్రశ్న. ఆడ దొంగలను పట్టుకోవడానికి మగ దొంగలందరూ కూడా ఈయన కాంటాక్ట్లో ఉంటున్నారు. సరే, ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళు ఎంత శేఖర్ భాష ఫ్రెండ్స్ అయినా కానీ అరెస్ట్ చేసే రోజు వస్తే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు తప్పు చేస్తే చట్టానికి దొరికితే గనక అరెస్ట్ చేస్తారు. అందులో ఏమీ ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎవరు అడ్డం పడ్డా ఆగవు, ఇవన్నీ జరుగుతాయి. హర్షసాయి కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ అయి తీరతాడు. కానీ ఈ సందర్భంగా సామాన్య ప్రజలకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడా పెద్దగా ఈ టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు నష్టపోతున్నారు. మీరు సెల్ ఫోను అనేది జస్ట్ మనకు ఒక కమ్యూనికేషను. అంటే ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాము, భార్యకి అదొక కమ్యూనికేషను, పిల్లలకి అదొక కమ్యూనికేషను, అలాగే స్నేహితులకి అదొక కమ్యూనికేషను, అలాగే బిజినెస్లో అదొక మనం ఒక టూల్ లాగా వాడుకోవాలి తప్పితే సెల్ ఫోన్ని దాన్ని వినోదం కోసమో
లేకపోతే డబ్బులు సంపాదించే సాధనంగానో మనము సెల్ ఫోన్ని వాడాలని చూస్తే మనము ఒక ఊబిలో దిగినట్టే. అందుకని దయచేసి మీకు టెక్నాలజీ తెలియకపోతే టెక్నాలజీ జోలికి వెళ్ళకండి, పూర్తిగా టెక్నాలజీ తెలుసుకుని వాడండి. అలాగే మీకు ఎవ్వరు కూడా డబ్బులు ఫ్రీగా ఇవ్వరు, ఇదైతే వాస్తవం. మీరు కష్టపడందే డబ్బులు రావు, ఇది తెలుసుకోవాలని చెప్పి ఇవాళ కూడా మరి సజ్జనార్ గారు ఆయన పని కాకపోయినా ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నప్పుడు మనం కూడా ఎవరికి వాళ్ళం, ఇప్పుడు మనం ఈ వీడియో చేయడం వెనకమాల కూడా రీజన్ అదే. ఎవరన్నా చూస్తే ఒక్కళ్ళు మారినా ఒక్కళ్ళ జీవితం సరైన బాగుంటుందనే కదా. అందుకోసం మనం మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నేరాలని ముందుగా పసిగట్టాలి. పసిగట్టి కొందరు ప్రాణాలు పోయే వరకు ఆక్కోకుండా మీరు మీ చర్యలు మీరు తీసుకుంటే కనుక కొంచెం సమాజం పట్ల మీకు ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వాలదే కదా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత. అందుకని మీరు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి అని చెప్పి మనం ప్రభుత్వాలకు కూడా చెప్పుకుంటూ ప్రజల మట్టుకు అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.